హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ విత్ మనీ. సరే, మనం లాస్ట్ వీడియోస్లో ఏం చూసాం? ఆర్డినో, వాట్ ఈజ్ ఆర్డినో గురించి బేసిక్స్ అన్నీ చూసేసాం. తర్వాత మీకు ఆ వీడియోలో చెప్పాను లేదా నాకైతే ఇప్పుడు గుర్తులేదు, కానీ చెప్పాను అనుకుంటా. ఐఆర్ సెన్సార్తో వర్క్ చేద్దామని చెప్పాను ఫస్ట్ వీడియోలో. ఐఆర్ సెన్సార్ అయితే ప్రజెంట్ నా దగ్గర ఉంది, కానీ అది వర్క్ చేయట్లేదు. ఎస్, ఖచ్చితంగా ఇట్స్ ఏ గుడ్ సైన్. మన ఛానల్కి అదొక గుడ్ సైన్ అని నేను అనుకుంటున్నాను. ఐఆర్ సెన్సార్ అయితే వర్క్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే మనం ఒక సింప్లెస్ట్ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేద్దాం. అదే బ్లింకింగ్ ఆఫ్ ఎల్ఈడి. ఒక ఎల్ఈడి ఉంటుందన్నమాట. దాన్ని ఆర్డినో మీద ఇలా ప్లేస్ చేసి 1 సెకండ్కి ఒకసారి ఆన్ ఆఫ్ లేకపోతే 5 సెకండ్స్కి ఒకసారి ఆన్ ఆఫ్ అలా ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇది బ్లింకింగ్ ఎల్ఈడి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అయితే మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. సరే, ఇప్పటి వరకు మనం అంతా ఏదో సోది, మ్యాక్సిమం అందరికి అలానే అనిపించవచ్చు, కొంచెం థియరీ చెప్పుకున్నాం. ఇప్పుడైతే మనం ఖచ్చితంగా ప్రాక్టికల్ నాలెడ్జ్లోకి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఇప్పటి నుండి అయితే అసలు వీడియోస్ అయితే మిస్ అవ్వమాకండి. స్టార్టింగ్ అయితే మనం ఇప్పుడు చేయబోతున్నా ఏంటో తెలుసు కదా, బ్లింకింగ్ ఆఫ్ ఎల్ఈడి ప్రాజెక్ట్ నెంబర్ 1 బ్లింకింగ్ ఆఫ్ ఎల్ఈడి. సరే, మనకి ఆర్డినో ఐడి అంటే ఏంటో తెలియదు, కోడ్ ఎలా రాయాలో తెలియదు, అసలు ఏమీ తెలియదు. అదేం తెలియకుండా డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి ఎందుకు వెళ్తున్నామంటే మీకు తెలుసు, అవసరం లేనిదే మనం ఏది నేర్చుకోకూడదు. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మీకు ఆర్డినో ఐడి యూస్ చేసి కోడ్ రాస్తాం, అదంతా చూపిస్తాను. ఆ కోడ్ రాసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఎస్, కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి. బేసిక్ ఫస్ట్ పాయింట్ అంటే కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి, ఆర్డినో ఐడిఈ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఇవన్నీ మీకు వాటి అవసరం ఏంటో తెలుస్తుంది. చెప్పాను కదా మీకు ముందు వీడియోస్లోనే, అవసరం లేకుండా ఏది నేర్చుకోకూడదు. ఒక్కసారి దాని అవసరం ఏంటో తెలిసిందంటే, అవసరం వచ్చినప్పుడు నేర్చుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. అవసరం లేనప్పుడు నేర్చుకున్నా అది ఎక్కువ కాలం గుర్తుండకపోవచ్చు. అందుకని ముందు ఈ ప్రాజెక్ట్లో అసలు ఐడిఈ అంటే ఏంటి, అంటే కోడ్ రాయటం వల్ల ఏంటి, అసలు మనం కోడ్ ఎలా రాయాలి, కోడ్ని ఎందుకు నేర్చుకోవాలి, కోడ్ రాయటం ఎందుకు నేర్చుకోవాలి అనేది అని మనకు అర్థమవుతుంది. అందుకే స్టార్టింగ్ అయితే మనం ఎల్ఈడి ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మిమ్మల్ని ఆ బోర్డు ఉంటుంది కదా మనకి, ఒక ఫ్లాట్ బోర్డ్, దాని మీద ఆర్డినో ఐడి అని పెట్టేసి చూపిస్తాను. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. అందుకని ఇలాంటి కంటెంట్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫస్ట్ టైం అడుగుతున్నాను మన వీడియోస్లో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ఎందుకు చేయాలో తర్వాత వీడియో లాస్ట్లో ఒక చిన్న మాట చెప్పబోతున్నాను. సరే, దాంట్లో అయితే కలుద్దామని. బాయ్. హలో గైస్, మన వీడియోస్ ఇంట్రెస్టింగ్ స్టేజ్కి అయితే మనం వచ్చేసాం. సరే, మనం ఇప్పుడు చెప్పాం కదా, ఈ ఆర్డినో యూనోతో ఒక బ్లింకింగ్ ఎల్ఈడి ప్రాజెక్ట్ చేయబోతున్నాం. దానికోసం మనకు కావాల్సింది ఒక ఎల్ఈడి. దీన్ని మనం ఒక టైం బేసిస్లో బ్లింక్ చేద్దాం, ప్రోగ్రామ్ రాసి మరి. సరే, దీనికోసం మనం ఇక్కడ డిజిటల్ పిన్స్ ఉన్నాయి కదా, 0 to 13 డిజిటల్ పిన్స్ ఉన్నాయి. దాంట్లో నేను 13th పిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. 13th పిన్కి ఎల్ఈడి యొక్క పాజిటివ్ పెట్టాను. అదే దీని పక్కన గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్కి ఎల్ఈడి యొక్క గ్రౌండ్ ఉంటుంది కదా, నెగిటివ్ పిన్. ఆ నెగిటివ్ టర్మినల్ అయితే ఉంచడం జరిగింది. దీనికి ఇక్కడ యూఎస్బి పోర్ట్ లాగా ఒకటి ఉంది కదా, దీనికి పోర్ట్కి ఇది పెట్టేద్దాం. ఇప్పుడు మనం ల్యాప్టాప్ యూఎస్బి పోర్ట్కి అయితే దీన్ని కనెక్ట్ చేయబోతున్నాం. ఓకే, దెన్ ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసేసాం. మిమ్మల్ని ల్యాప్టాప్ స్క్రీన్ దగ్గర అయితే నేను వచ్చేసాం. మన ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాం. సరే, ఇక్కడ నేను ఆల్రెడీ ఆర్డినో ఐడి ఆన్ చేశాను. ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కోడ్ని అందులోకి అప్లోడ్ చేయాలన్నమాట, బోర్డులోకి, ఆర్డినో యూనోలోకి. సరే, ఒక క్విక్గా 1 minute ఇది ఏంటో చెప్పేస్తాను. మీకు సి లాంగ్వేజ్ తెలుసుంటే ఇది ఈజీగా అర్థమైపోద్ది. ఎక్స్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ని ఇంటీజర్ టైప్లో డిఫైన్ చేసాము. దానికి 13th పిన్, మనం యూజ్ చేసే 13th పిన్ కదా, 13th పిన్ని అసైన్ చేసామన్నమాట ఈ వేరియబుల్కి, 13th పిన్ని. తర్వాత వాయిడ్ సెటప్ అనే ఒక ఫంక్షన్ రాసాము ఇక్కడ, వాయిడ్ సెటప్. ఇవన్నీ ప్రీడిఫైన్ ఫంక్షన్ అనమాట. వాయిడ్ సెటప్ ఏంటంటే, వాయిడ్ సెటప్లో మనం పిన్స్ అవుట్పుట్గా యూజ్ చేసుకుంటున్నామా, ఆ పిన్ని ఇన్పుట్గా యూజ్ చేసుకుంటున్నామా రాయాలి. ఇక్కడ పిన్ మోడ్ అని ఒకటి రాసింది చూడండి, ఒక లైన్. ఈ పిన్ మోడ్ అంటే ఏంటంటే, పిన్ మోడ్ 13th పిన్ అనేది అవుట్పుట్గా స్పెసిఫై చేస్తున్నాను. ఇప్పుడు నేను దీని నుంచి అవుట్పుట్ ఇవ్వబోతున్నాను. ఇది ఒక అవుట్పుట్ పిన్గా స్పెసిఫై చేశానని మనం ఆర్డినోతో చెప్తున్నట్టు యూనో బోర్డ్తో. తర్వాత వాయిడ్ లూప్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం ఇది రాసిన చూడండి, డిజిటల్ రైట్. ఈ డిజిటల్ రైట్ ఏంటంటే, డిజిటల్ రైట్ 13th పిన్ హై అని రాసాం, అంటే 13th పిన్ని ఆన్ చెయ్యి అని రాసినట్టు. తర్వాత డిలే 1000 అంటే 1 second అని అర్థం. డిలే 1000 అంటే 1 second వరకు ఆగు, 13th పిన్ని ఆన్ చేసి 1 second వరకు ఆగు అని చెప్పాం. 1 second తర్వాత ఏం చేయాలి అంటే, డిజిటల్ రైట్
13th పిన్ లో. 1 సెకండ్ తర్వాత 13th పిన్ని ఆఫ్ చేయి లో, తర్వాత మళ్ళీ 1 సెకండ్ ఆగు. ఇక్కడ ఏంటంటే సింపుల్ కోడ్ రాసాం. 13th పిన్ ఆన్ చేయి, 1 సెకండ్ వరకు ఆగు, 13th పిన్ ఆఫ్ చేయి, మళ్ళీ 1 సెకండ్ వరకు ఆగు. ఇది వైడ్ లూప్ కాబట్టి మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. మళ్ళీ 13th పిన్ ఆన్, 1 సెకండ్ ఆగుతుంది, ఆఫ్, 1 సెకండ్ ఆగుతుంది. ఇలా ఈ కోడ్ అయితే చేసాం. మనం ఈ కోడ్ అయితే రాసాం, సింపుల్ కోడ్. దీన్ని ఫస్ట్ అయితే మనం కంపైల్ చేద్దాం. ఇప్పుడు కంపైల్ అయిన తర్వాత అప్లోడ్ చేయాలి. ఇప్పుడు అప్లోడ్ కంటే ముందు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్లే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఇట్లాంటి కంటెంట్ చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. లైక్ అండ్ కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఎన్ని వ్యూస్ ఉన్నాయో అన్నే లైక్స్ అన్నే కామెంట్స్ ఉంటే మన ఛానల్ అనేది రికమెండెడ్లోకి వెళ్తుందన్నమాట. అది మన ఛానల్కి ఎంతో హెల్ప్ అవుతుంది. అందుకనే చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. సరే, ఇప్పుడు దీన్ని అయితే బోర్డులోకి అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ 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 చేసాం. మిమ్మల్ని ఆ బోర్డు దగ్గర అయితే కలుస్తాను. ఓకే గైస్, ఇక్కడ చూడండి మనం కోడ్ అయితే అప్లోడ్ చేసాం. మనం డిలే ఫంక్షన్ లోపల 1000 అని రాసాం. 1000 అంటే 1 సెకండ్ అని అర్థం కదా. 1 సెకండ్ ఆన్, ఆఫ్, సెకండ్ ఆన్, 1 సెకండ్ ఆఫ్, 1 సెకండ్ ఆన్, 1 సెకండ్ ఆఫ్. ఇది ఒక బేసిక్ ప్రాజెక్ట్ అనమాట. ఆర్డినో గురించి ఇంకా దాని కోడింగ్ గురించి మనకు ఒక అర్థం కావడానికి దాని గురించి అర్థం కావడానికి ఇంకా అది ఒక బేసిక్ అవగాహన తెచ్చుకోవడానికి ఆర్డినో గురించి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఇక్కడ ఇందాక మనం డిలే 1000 అని రాసాం కదా. ఆ డిలే 1000 దగ్గర ఇప్పుడు మనం 3000 అని రాస్తుంటాం. 3000 అని రాస్తుంటే మీకు ఏంటో తెలుసు కదా. 3 సెకండ్స్ ఆన్ అవ్వాలి, అదే 3 సెకండ్స్ ఆఫ్ అవ్వాలి. ఇప్పుడు నేను అదే రాయబోతున్నాను. ఒక్క నిమిషం అయితే వెయిట్ చేయండి, రాస్తున్నాను 3000 అని. 3000. సరే, అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ అప్లోడింగ్ బటన్ అయితే వెలగాలి. కోడ్ అయితే ఎర్రర్ వచ్చింది. ఓకే, దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. చూడండి అప్లోడ్ అయిపోయింది. సరే, ఇప్పుడు నేను 3000 అని రాశాను అంటే దాని అర్థం ఏంటంటే 3 సెకండ్స్ ఆన్ అవ్వాలి, 3 సెకండ్స్ ఆఫ్ అవ్వాలి. చూడండి, కావాలంటే లెక్క నెక్స్ట్ నుంచి లెక్క పెడదాం. 1 2 3 సెకండ్స్, 1 2 3 సెకండ్స్ ఆన్, 3 సెకండ్స్ ఆఫ్. ఓకే, ఈ వీడియోకి మరి ఏదో ఒకటి నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇది ఒక బేసిక్ ప్రాజెక్ట్ అనమాట. ముందు ఇంట్రెస్టింగ్గా సెన్సార్స్ మనం ఈ ఆడియో బోర్డుకి అయితే కనెక్ట్ చేయబోతున్నాం. ఒక్కొక్క సెన్సార్ ఒక్కొక్క డైమండ్ లాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కూడా ఇంట్రెస్టింగ్గానే ఉందనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించకపోతే ఇంట్రెస్టింగ్గా ఏం చేయాలో కామెంట్స్లో నాకు సజెషన్స్ అయితే ఇవ్వండి. మీ సజెషన్స్ తీసుకొని మన ఛానల్ ఖచ్చితంగా గ్రో చేద్దాం. సరే, ఓకే గైస్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.